భవిష్యత్తులో టూరిజం తప్ప ఏ ఇజాలకు తావులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సీప్లేన్ ద్వారా పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. సుందరమైన ప్రదేశాల కోసం చాలా మంది విదేశాలకు వెళ్తున్నారన్న ముఖ్యమంత్రి, మన వనరుల్ని వినియోగించుకుంటూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఎంతో ఆదాయం రావడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. నెలకు 2-3 రోజులు సెలవు తీసుకుని పర్యాటకంగా విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీని లాజిస్టిక్ హబ్గా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా సీప్లేన్ సేవలు తీసుకొచ్చినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సీప్లేన్ల వల్ల ఒక రవాణానే కాదు, టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ కావాలంటే రిజర్వాయర్ ఉంటే అక్కడ దిగుతాం, సముద్రంలో దిగుతాం, విమానాశ్రయంలో దిగే అవకాశాలు వస్తుంది. దీనివల్ల ఎవ్రీవేర్ దర్ ఇస్ ఎ హెలిప్యాడ్. ఈరోజు మన దేశం నుంచి విదేశాలకు వెళ్లి 10 రోజులు 20 రోజులు అక్కడుండి మన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి వస్తున్నారు. మనం అలాంటి టూరిజాన్ని ఇక్కడ ఎందుకు ప్రమోట్ చేయకూడదని నేను అడుగుతున్నా. ఇప్పుడు కూడా వీళ్ళు ఎస్టిమేట్ చేసిన దాంట్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. శ్రీశైలం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారెస్ట్ ఉంది. ఇంకో పక్క గండికోట ఉంది. నేరుగా ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే, సీప్లేన్ ఎక్కితే గండికోటలోనే దిగి అక్కడ హోటల్లో ఉండి మళ్ళా తిరిగి విజయవాడకు వచ్చే అవకాశం వస్తుంది. మనకు అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శనున్నట్టు ఇంతవరకు మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. నేను అందుకే ఒకటి ఆలోచించాను, కొత్త పాలసీ వస్తుంది, అందులో ఎక్కువ ఫోకస్ పెట్టి టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే టూరిజం రాదు. రౌడీలు ఉంటే ఈ ప్రాంతానికి ఎవరు రారు. భవిష్యత్ అంతా టూరిజందే. నేను ఎప్పుడో చెప్పాను, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్. క్యాపిటలిజం లేదు, లేకపోతే సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు. ఒకే ఇజం ఉంటుంది భవిష్యత్తులో, అదే టూరిజం అని ఎప్పుడో చెప్పానో అదే జరగబోతుంది. ప్రపంచం అంతా కూడా అదే జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు రామ్మోహన్ నాయుడుకి ఒకటే చెప్తున్నా, రాబోయే 4-5 సంవత్సరాలు, ఒక సంవత్సరంలో ఒక 10 సీప్లేన్స్ అభివృద్ధి చేయండి. 1-2 మేము ఇక్కడే వాడుకునే ఏర్పాటు చేస్తామని ఇప్పుడే ఆయనకు హామీ ఇచ్చాను. దాని ప్రకారం కార్యక్రమాలు తయారు చేస్తున్నాం. ఛాలెంజ్ గా తీసుకున్నాం సీప్లేన్స్ ని. ఎందుకు ఈ రోజు సీప్లేన్స్ మన భారతదేశంలో ముందుకు నడవట్లేదని గైడ్ లైన్స్ లో మార్పులు తీసుకొని వచ్చాం. వాటర్ ఏరోడ్రోమ్స్ లో ఉన్న ఛాలెంజెస్ ని ఈ రోజు సర్దుబాటు చేశాం. ఈ రోజు గైడ్ లైన్స్ అన్ని కూడా మార్పు చేసి బ్రహ్మాండంగా అందరి తాలూకా ఇంట్రెస్ట్ ని కూడా సమీకరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మళ్ళీ నాంది పలికాం. సీప్లేన్స్ అని అంటే ఎక్కడ వాటర్ ఉన్నా అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయొచ్చు, అక్కడ ల్యాండ్ చేయొచ్చు. మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి, అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ కి, అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలతో మరిన్ని రూట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ చేయడానికి భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాను.